ఓం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి 21వ తారీఖు నుండి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కుజుడు వక్రించి మిథున రాశిలో సంచరిస్తాడు. సో ఈ కుజుని మిథున రాశి సంచారం తులారాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. తులారాశి వారికి 2, 7 స్థానాల అధిపతి కుజుడు ఇక్కడ నీచల నుంచి బయటకు వచ్చి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. దశమ నుంచి భాగ్యస్థానంలోకి. సో తులారాశి వారికి విశేష ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంకా విదేశీ వివాహ సంబంధాలు కోరుకున్న వారికి విదేశీ వివాహ సంబంధాలు వస్తాయి. ఏవైతే గత 2-3 నెలలుగా ఎటు తేలని వివాహ సంబంధాలు ఉన్నాయో వివాహ సంబంధాలు ముందుకు వెళ్తాయి. అంటే మంచిగా వివాహ సంబంధాలు కుదురుతాయి. కొత్తగా వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు వస్తాయి. ఇంకా నూతన వ్యాపారం ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది. ఇంకా దాదాపు వ్యాపార రీత్యా కానీ లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి. చాలా మంచి ట్రాన్సిట్ ఉంది. ఇంకా విశేషమైన ధనప్రాప్తి, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు చాలా చాలా లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వీసా గ్రీన్ కార్డు వంటి ఆగిపోయి ఉంటే అవన్నీ మరి తిరిగి వీసా గ్రీన్ కార్డు లభిస్తాయి. తర్వాత విదేశాలు వెళ్ళటానికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి, సక్సెస్ఫుల్గా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను చెప్పేది రాశి ఫలాలు మాత్రమే. యాక్చువల్ జాతకం అంటే జన్మజాతకం, వ్యక్తిగత జాతకం, జన్మజాతకం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ని బట్టి ఉంటుంది. వ్యక్తిగత జాతకం కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఫోన్ నెంబర్కి సంప్రదించండి. ఇక నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంది. మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారు వీడియోలో కనిపించే జాయిన్ బటన్ ద్వారా కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న జాయిన్ లింక్ ద్వారా కానీ జాయిన్ అవ్వచ్చు. నా ఛానల్ విజిట్ చేసేవారు షాప్ని సందర్శించండి. కొన్ని ఉపయోగకరమైన వస్తువులు మీకు లభిస్తాయి. సో